ఈ నెల 9వ తేదీన దేశవ్యాప్తంగా కూడా కేంద్ర కార్మిక సంఘాలు, ఫెడరేషన్లు, అసోసియేషన్లు అన్నీ కూడా కలిపి ఈ దేశంలో అధికారంలోకి వచ్చించి బీజేపీ మతతత్వ పార్టీ ఏదైతే కార్మికులు ఎన్నో పోరాటాలు, త్యాగాలు చేసి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలని వ్యాపారం సులభతరం పేరుతోని 29 కార్మిక చట్టాలను 4 కోడ్లుగా తయారు చేసిండు. ఆ 4 కోడ్లు వెంటనే రద్దు చేయాలని దేశవ్యాప్తంగా సుమారుగా 50 కోట్ల మంది కార్మిక వర్గం రేపు జూలై 9వ తారీఖున రోడ్డు మీదకి రాబోతున్నారు. ఇదంతా కూడా ఆ ఒక్కరోజు జూలై 9వ తారీఖున దేశవ్యాప్తంగా కూడా సార్వత్రిక సమ్మె నిర్వహించబోతున్నాం. కావున ఈ జిల్లాలో ఉన్నటువంటి స్కీమ్ వర్కర్లు కానివ్వండి, లేకపోతే గ్రామ పంచాయతీ కార్మికులు, మున్సిపాలిటీ, సింగరేణి, ఆర్టీసీతో పాటు సంఘటిత, అసంఘటిత కార్మిక వర్గం అంతా కూడా జిల్లా కేంద్రాల్లో, మండల కేంద్రాల్లో ఆందోళన కార్యక్రమాలు చేసి ఈ ఆందోళన కార్యక్రమాలు ఈ దేశ ప్రధాన దృష్టికి తీసుకెళ్లవలసిందిగా మేమందరం కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే మరి ఎన్నో పోరాటాలు ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం చెప్తుంది సమాన పనికి సమాన వేతనం ఇవ్వని, అది కూడా అమలు చేయలేని దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ యొక్క దేశంలో ఉంది. అలాగే కార్మికులు పనిచేస్తూ ఉంటే ఈ కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ కార్మికులందరూ కూడా పర్మనెంట్ చేయాలన్నా కూడా కేంద్ర ప్రభుత్వం చేయడంలో ఘోరంగా విఫలమైంది. అలాగే స్కీమ్ వర్కర్లు, అంగన్వాడీ కానివ్వండి, ఆశా కానీ, మిడ్ డే మీల్స్, అలాగే ఎన్హెచ్ఎం స్కీమ్లో పనిచేసిన కార్మికులు, అలాగే ఆర్టీసీకి, అలాగే సింగరేణి, ఎస్పీఎం, అలాగే ఆర్హెచ్ఎల్, ఇట్లా అనేక రంగాల్లో పనిచేస్తుంది. ముఖ్యంగా ఈ దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన సుమారుగా అంటే ఈ ప్రభుత్వానికి అంటే తెలియజేసింది అంటే మేము 5 లక్షల ఇండస్ట్రీలు మూతపడ్డాయి. అనేక మంది కార్మికులు ఈరోజు రోడ్డు మీద పడతారు తమ కుటుంబాన్ని పోషించుకోలేక. మరి ఓవైపేమో మేము సబ్కా సాత్ సబ్కా వికాస్ పేరుతో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం కేవలం ఎందుకంటే ఒక కార్పొరేట్లకు, అదానీలకు, అంబానీలకు మేలు చేయడానికే తప్ప ఈ దేశంలో ఏ ఒక్క కార్మిక వర్గం కూడా అసలు సంతృప్తి లేదు. బ్యాంకింగ్ రవాణా అయితే మొత్తం అయితే అస్తవ్యస్తం అయిపోయింది. ఈ దేశానికి గుండెకాయలని చెప్పినట్టు బ్యాంకింగ్ వ్యవస్థ మొత్తం ప్రైవేటీకరణ అయిపోయింది. అసలు డబ్బులలో దాచే పరిస్థితి లేదు, అంతా గోల్మాల్ పరిస్థితి ఉంది. ఇట్లా అనేక రకాల్లో ఉంది. కాబట్టి ఈ దేశంలో మరి ఏం జరుగుతుందో అంటే అసలు ఎమర్జెన్సీ పీరియడ్స్ వచ్చే అవకాశం ఉంది. కావున ఇప్పటికైనా కూడా కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఏదైతే కార్మికులు ఎన్నో పోరాటాలు, త్యాగాలు చేసి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలను యథావిధిగా కొనసాగించాలని మేమందరూ కూడా జాయింట్ ప్లాన్గా అంటే డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఈ జూలై 9వ తారీఖు తర్వాత ఈ ఆందోళన కార్యాలను భవిష్యత్తులో మరింత ఉధృతం చేస్తామని కూడా ఈ సందర్భంగా మేము కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం.